అనకాపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్, సమైక్యత డెవలప్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎస్ రాజశేఖర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి ఎదిగిన అంబేద్కర్ చరిత్ర అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించారని అన్నారు. అనేక మంది ఇక్కడ చదివినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. మా పాస్టర్ తిమోతి గారు కూడా ఇక్కడ స్టూడెంట్ అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ అనేక మంది పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకొని పెద్ద పెద్ద విద్యాభ్యాసం గావించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. ముందుగా ఈ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేవి రాధిక గారికి, అలాగే వారి తాలూకు ఉపాధ్యాయ బృందం అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఎవరో ఒకరి తాలూకా స్ఫూర్తి ఉండాలి. అది ఎవరంటే ఈవేళ అబ్దుల్ కలాం సేవా సంస్థ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసి, కేవలం ఏర్పాటు చేయకుండా ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలని నిత్యం కూడా నిరంతరం కూడా కొనసాగిస్తా ఇవాళ ఇదే పెద్ద స్కూల్ తాలూకా ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇవాళ మనం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది.